మాట్లాడు. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుండి వైకుంఠపురం గణేష్ అపార్ట్మెంట్ ఎదురుగా గతం నుండి కూడా దూరు వెంకయ్య గారి స్థలం అని చెప్పేసి చేశారు. ఈ అమ్మాయి షేర్ మొత్తం లాగేసేసారు. మా ఖాతాలు తెచ్చుకొని మేము ఖాతాలు చూపిస్తామన్నాము. వాళ్ళు మమ్మల్ని కొట్టి వచ్చారు కానీ వాళ్ళు మేము కొట్టం పోయామని అబద్ధాలు చెప్పారు. అమ్మాయి రక్తం కూడా వచ్చింది. అమ్మాయికి దిగబడి కోరు అమ్మాయి షేర్ లాగేసేసారు. అన్నీ వాళ్ళు మమ్మల్ని కొట్టి వచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు మా తమ్ముడు అసలు ఒక జోలికి రాడు. పలకరిస్తే పలుకుతాడు లేదు. ఆ చిన్నపల్లి మీద అంత అబద్ధాలు చెబుతారు. ఏంది చిన్నపల్లయ్య కొట్టిన వాళ్ళే ట్రైబులు 5 వచ్చారు. 5 వాళ్ళ పేరు తెలియదు, మాకు తెలియదు. అసలు రానిలా ఇట్లా అడ్డం పెట్టేసారు. అది గేటు ఆపేశారు. మేము ఊరికి అడుగుతున్నామా అంటే పైకి వచ్చి కొట్టన వస్తున్నారు. స్కూల్ ఉండింది, అదేవిధంగా చాలా మంది నివాసాలు ఉన్నారు. అప్పటి నుండి కూడా మాకు అందరికీ దూరు వెంకయ్య గారి స్థలంగానే తెలుసు. కానీ ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చి ఇక్కడ ఒక ట్రెస్పాస్ లాగా వచ్చి వాళ్ళే ఇల్లీగల్గా ఉంటూ జనాలందరినీ భయభ్రాంతులు చేస్తూ తిడుతూ ఉంటే ప్రజలందరూ మా దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు. సరే దాన్ని ఏందనేది కనుక్కుందామని చెప్పేసి మేము కూడా ఆలోచనలో ఉన్నాము. సరే ఇప్పుడు ఎందుకు కదిలియటం, దీన్ని ఏదన్నా మతపరమైన విద్వేషాలు రెచ్చగొడతారేమో అనే విధంగా మేము కూడా ఆగున్నాము. తర్వాత నిన్న చిన్నపుల్లయ్య గారు వాళ్ళ స్థలంలో ఎప్పటి నుండో అక్కడ సామాన్లు దించుకుంటా ఉన్నారు. ఆ సామాన్లు దించుకునే క్రమంలో ట్రాక్టర్ రావటం, ఆ ట్రాక్టర్ని అడ్డుకోవటం, లేడీస్ అందరూ వాళ్ళ మీద తిరగబడితే ఎప్పుడైతే అది తిరగబడ్డారో వాళ్ళు భయప్రాంతులకు గురయ్యి ఓనర్కి ఫోన్ చేస్తే ఓనర్ వచ్చారు. వచ్చి ఎందుకు ఏం జరుగుతుంది, మీదేమన్నా మీ దగ్గర డాక్యుమెంట్లు ఏమన్నా ఉంటే చూపించండి, డాక్యుమెంట్లు చూపిస్తే మేము ఆ డాక్యుమెంట్లు చూస్తామని చెప్పి అడిగారు. కోర్టులోంచి మీకు ఏమన్నా నోటీస్ ఏదైనా ఇచ్చారా, స్వాధీనం చేసుకోమని చెప్పి అది కూడా అడిగారు. దాన్ని కూడా ఎక్కడ చూపించకపోవటం, చూపించకుండా వాళ్ళే బూతులు తిట్టి ఎట్లా పడితే అట్లా అగౌరవంగా మాట్లాడితే లేడీస్ వచ్చి ఎందుకు మాట్లాడారు అని అడిగారు. అడిగితే వాళ్ళని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళని కొట్టి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా మీకు అందరికీ పంపిస్తాం. వాళ్ళని కొట్టి ఆడవాళ్ళందరినీ వాళ్ళనే కొట్టి వీళ్ళు జాకెట్లు దించారు, మమ్మల్ని కొట్టారు, మా చీరలు లాగారని చెప్పి వీళ్ళే కంప్లైంట్లు చేయటం అది కరెక్ట్ కాదు. దీని మీద విచారణ జరుగుతూ ఉంది. కంప్లైంట్ రేస్ చేస్తున్నాము, న్యాయపరంగా పోతా ఉన్నాం. ఇక ఎక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు ఎక్కడా లేవు. డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఓనర్షిప్ అతను కూడా వచ్చున్నాడు. అతను కూడా దాని మీద మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాడు. అతను కూడా ఆల్రెడీ కోర్టులో లీగల్గా నడుస్తూ ఉంది. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దీని అన్నింటిని కూడా రాజకీయ పరంగా కాకుండా ఎవరో అక్రమదారులు వచ్చేసి ఇక్కడ వైకుంఠపురంలో ఉండేటువంటి స్థలాలని కబ్జాలు చేసేటువంటి కబ్జాదారుల్ని ప్రజలందరూ తరిమి కొట్టాలా, ప్రజలకి అన్యాయం జరిగే దానిలో అన్యాయం జరుగుతుంటే ఎక్కడ కూడా సహించం మేము అని తెలియజేస్తూ సెలవు. ఈరోజు గత 50-60 సంవత్సరాల నుంచి వైకుంఠపురంలో అన్ని కులాలు, అన్ని మతాలు అన్నదమ్ముల్లాగా మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. దూరు వెంకయ్య స్థలంలో దరిదాపు నేను కానీ చిన్నపుల్లయ్య కానీ 35 సంవత్సరాల పైనుంచి మేము దాన్ని బాడుకు తీసుకొని మేము దాంట్లో ఉంటున్నాము. కానీ ఇటీవల కొంతమంది ఆక్రమణదారులు వచ్చి ఇది మాది అని చెప్పేసి ఇక్కడ కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి మేము 2000 మందిని తీసుకొస్తాము, మడ్డలు చేస్తాము అని చెప్పేసి రకరకాలుగా ఇక్కడ ప్రేలాపనలు చేస్తున్నారు. మేమైతే నిన్న చిన్నపుల్లయ్య వాళ్ళని ఒకటే అడిగాము, అమ్మా మాకైతే బాడుక్కిచ్చున్నాడు, మేము బాడుగుదారులు, మా టైం అయిపోయాక మేము ఖాళీ చేస్తాము, అప్పుడు మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పాము. అసలుకి వాస్తవంగా అయితే ఆస్తులు ఎవరైనా కానీ వాళ్ళు చట్టపరంగా తేల్చుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పాలా.
అవి ఏమి లేకుండా ఇల్లీగల్గా వచ్చి దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ ఏది వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి అదేమంటే రకరకాలుగా దీనికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ మేము అందరం కూడా ఎప్పుడు 1991 నుంచి కావల్లో ఏ రోజైతే గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి మేము ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటుంటాం. అది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఇక్కడ కులాలకి మతాలకు అతీతంగా ఇక్కడ ఎవరు ఏ మతస్థులు పండగ చేసుకున్నా మేము అందరం కూడా సందాలు ఇస్తాము. అదేవిధంగా అందరి దగ్గర మేము కూడా సందాలు అడుగుతాము. అంటే ఈగల వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు ఎవరు, కానీ ఇక్కడికి అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఉత్సవాల కాడికి అందరూ అన్నదమ్ముళ్ళలాగా మెలుగుతుంటే కొంతమంది వచ్చేసి ఇక్కడ ఏదో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి కులాలకి మతాలకు రంగు పోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మేమందరం కూడా ఒక కట్టుగా ఉండి న్యాయంగా వాస్తవంగా మాకు తెలిసినంత వరకు రికార్డు పరంగా కానీ మాకు ఇచ్చిన బాడుకి ఇచ్చిన ఆధారాల పరంగా కానీ దూరంకే స్థలంగా నిర్ధారించుకున్న తర్వాత మేము దాంట్లో గత 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఈరోజు ఎవరో వచ్చి ఇది మాది మీరు ఖాళీ చేయండి అని అంటే మటుకు అది కుదిరేది కాదు. ఏదన్నా ఉంటే లీగల్గా మీరు పోయేసి కోర్టుకు పోయో లేకపోతే ఏదో ఒక విధంగా మేము ఆటోమేటిక్గా అది చూపిస్తే మేము ఖాళీ చేస్తామని కూడా చెప్పాము. కాగితాలు ఏమి లేకుండా వచ్చి రౌడీజంగా మీడియా మిత్రులకు నేను ఒకటే చెప్పేది, మేము చెప్పింది నిజమని రాయొద్దు, అవతల చెప్పింది నిజమని రాయొద్దు. ఇక్కడ ఈ బజార్లో మీరు ఎంక్వైరీ చేసుకొని వాస్తవాలను పబ్లిష్ చేయండి, మేము సంతోషిస్తాము. అది మిత్రులకు నిన్న జరిగిన వివాదంలో కొందరు వ్యక్తులు గత నెల రోజుల నుంచి దూవూరు వెంకయ్య గారి కుమారుడైన దూవూరు మల్లికార్జున గారి స్థలంలో ఉండడం జరుగుతుంది. మేము గత 30 సంవత్సరాల నుంచి నేను కానీ అదేవిధంగా ఇంత రంగారెడ్డి అన్న గారు కానీ దాంట్లో బాడుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఎవరు రాలేదు, ఏ విధమైన అలిగేషన్స్ లేవు. కానీ ఒక నెల రోజుల క్రితం ఒక 4-5 వచ్చారు వ్యక్తులు. వచ్చి ఇది మా స్థలము, మేము ఇది చేయాలా, మా పూర్వీకులు అది ఇది అన్నారు. సరే, నేను ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పానంటే, అయ్యా మీ స్థలం అయ్యి మీదే అయితే మాకేమి ఇబ్బంది లేదు, మీకు ఏదన్నా లీగల్గా కాగితం ఉంటే చూపిస్తే మేము ఖాళీ చేసేస్తాం కొంత టైం తీసుకొని. అదేవిధంగా మీది కాకపోతే మాత్రం మీరు బెదిరించి పొమ్మంటే పోయే విధానం కాదు, మేము అప్పటికప్పుడు మార్చుకోలేము, మా సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయి, మేము గత 30 సంవత్సరాల నుంచి దాన్ని లీజుకు తీసుకొని చేసుకుంటున్నాము అని చెప్పాను. సరే నాన్న, మా కాగితాలు వచ్చిన దాకా ఉంటాము, మేము కాగితాలు చూపించే ఇది చేస్తామని ఆ రోజు చెప్పారు. సరే, మీ పాటికి మీరుంటే మాకేం ఇబ్బంది లేదా, దానికి ఆయన మీరు తేల్చుకోండి అని చెప్పాను. నెల రోజుల నుంచి ఇక్కడే వాళ్ళ లేడీస్ని పంపించి జెంట్స్ మాత్రం రాకుండా వాళ్ళు ఏదో ఉంటున్నారు. సాయంకాలం దాకా ఉంటాం, సాయంకాలం వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. సరే, వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటే మనకి ఇబ్బంది ఏముంది అనే ఉద్దేశంతో మా పని మేము చేసుకుంటున్నాం. మా పిల్లలు పని వాళ్ళు సామాన్లు తోలుకోవడం కానీ ఇబ్బంది లేకుండా పని జరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండింది. ఒక 4-5 రోజుల నుంచి నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు, ఏంది 2-3 రోజులు ఖాళీ చేయాలని నా మీద ఒత్తిడి పెంచారు. నేను ఖాళీ చేసేది ఏందమ్మా, మీకు ఇది లేకుండా నన్ను ఎట్లా ఖాళీ చేయమంటారని నేను అడిగాను. దానికి వాళ్ళకి నువ్వు మాట్లాడి సమాధానం చెప్పంటే, నేను ఆడవాళ్ళతో మాట్లాడడం బాగోదని వాళ్ళ నోటికి వచ్చినట్టు బూతులు తిడుతుంటే మనం వాళ్ళతోటి ఏం మాట్లాడుతామని వెళ్ళిపోతుంటే, ఈ వారం నుంచి వాళ్ళ నోరు ఏ విధంగా తిట్టాల్సి ఉంటే ఆ విధంగా నన్ను తిట్టుండ్రు. ఈ బజార్లో 1వ లైన్లో ఎవరిని అడిగినా చెప్తారు, మేము చెప్పడం కాదు, మా వాళ్ళు చెప్పడం కాదు, ప్రతి ఒక్కరిని అడిగినా ఏ విధంగా ఎన్ని తిట్లు తిట్టుండ్రో ఏమేమి చేస్తుండ్రో చెప్తారు. పక్కన ఎవరన్నా అతను గౌరవం గల వ్యక్తి ఎవరి జోలికి పోయేవాడు కాదు, మీరు ఈ విధంగా తిట్టడం భావ్యం కాదంటే నీకెందుకే అని వాళ్ళని నోటికొచ్చినట్టు దుర్భాషలు మాట్లాడడం, వాళ్ళని రచ్చ చేయడం, గందరగోళం చేయడం అన్నమాట. ఈ విధంగా బెదిరిస్తా చేస్తున్నారు. సరే, అయినా కూడా మనము ఎందుకు ఈ వ్యవహారాలు పనికిరావని నిన్న సామాన్లు లోడ్ చేసుకొని వచ్చిన ట్రాక్టర్ని అటాక్ చేసి మీరు లోపల దించేది ఆడరా అని పిల్లకాయల మీదకి పోయి మా పని వాళ్ళని గందరగోళం చేశారు. ఇదిగో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏందన్నా వీళ్ళు మమ్మల్ని కొట్టనొస్తుండ్రు, మమ్మల్ని సామాన్లు లోపల దించనీయడం లేదని ఇది చేస్తే నేను ఎక్కడ బజార్లో ఉన్నోడిని ఇమీడియట్గా రావడం జరిగింది. ఏందమ్మా, మేము బాడుకు తీసుకున్న స్థలంలో మీరు గందరగోళం చేసేది ఏంది, సామాన్ దించనీకపోవడం ఏంది
అసలు ఏ విధమైన రైట్స్ ఉన్నాయి, మీకు ఏదైనా కాగితం ఉంటే చూపించండి, ఇప్పుడైనా మేము వెళ్ళిపోతాము. లేకుండా మీరు ఈ విధంగా మమ్మల్ని దుర్భాషలాడి మమ్మల్ని కొట్టడం రావడం కరెక్ట్ కాదంటే వాళ్ళు నానాక తిట్లు తిట్టి నన్ను, వరే నువ్వేంద్రా మాకు చెప్పేది డూమ్ డామ్ అని ఇంకా ఈ మా నోటితో చెప్పే కాదు గందరగోళం చేసి నన్ను కొట్టబోతుంటే ఇంకా మా వాళ్ళు చూసి చెప్పడంతో చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు కానీ మా వాళ్ళు కానీ వచ్చి అడ్డుకుంటే వాళ్ళని కొట్టి గందరగోళం చేస్తే తగువద్దు అనే ఒక ఉద్దేశంతో నేను వీళ్ళని తీసుకొని వీళ్ళతో వాదం వద్దు, మనకెందుకు, మన స్థలం కాదు, మన వ్యవహారం కాదు, మనం బాడుకుండే వాళ్ళమే, సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వాలని అప్పటికప్పుడే వెళ్ళి 2 టౌన్లో కంప్లైంట్ పెట్టించాం. సార్ ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఈ విధంగా మా వాళ్ళని కొట్టి గందరగోళం చేశారు, ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉన్నాయి అని చెప్పాను. సార్ అప్పుడే సిఐ గారికి ఎస్ఐ గారు వచ్చారు, భాషా గారు వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు. ఇక్కడ వాస్తవం అవాస్తవం ఏందనేది మాకు అర్థమవుతుంది పుల్లయ్య గారు, నువ్వేం ఇబ్బంది పడబడలేదు, సిఐ గారు వచ్చి చూస్తానన్నాడు అని చెప్పారు. సరే అదేవిధంగా మేము ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ జోలికి ఎప్పుడూ పోలా, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఒకే విధంగా గందరగోళం చేసి నిన్నటి నుంచి కూడా రచ్చలు రావిళ్ళు చేస్తున్నారు. చేసినా మనం వాళ్ళతో మనకేం పని అని ఇచ్చేస్తే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా పార్టీకి దాన్ని చుట్టి వైసీపీ పార్టీ వ్యక్తి మాజీ కౌన్సిలరు ఈ గందరగోళం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని నానాక తిప్పలు పెట్టి అదేమంటే మాది వైసీపీ పార్టీ ఉంటే మేము లేపేసేవాడిని, వాళ్ళు లేపేస్తామని వాళ్ళు చెప్తున్నారు అందరికీ, వీళ్ళ తలకాయలు తీసేస్తాం, మా ముఠా వచ్చిందంటే లేపేస్తాం అని అంటే మా ఆడవాళ్ళతోటి భయపడుతున్నారు. ఎందుకయ్యా మనకి తలకాయ నొప్పి, వాళ్ళు ఏదో లేపేస్తారంట తలకాయలు తీసేస్తారంట అని, వారి నీ అమ్మ బడవ వాళ్ళు తలకాయలు తీస్తే తీసారులే, మీరు అంతలా భయపడేది ఎందుకని చెప్పుకుంటున్నాము. ఆ విధంగా వాళ్ళు మాట్లాడి ఇచ్చేసి నేను జాకెట్ చించామని ఇంకొకటని కొన్ని మీడియా మిత్రులు వాస్తవాలు తెలుసుకోకుండా వివరాలు తెలుసుకోకుండా ఒకే విధంగా రచ్చలు రావిళ్ళు చేసి ఈ మీడియా మిత్రులు కూడా దీన్ని నిన్న మా వాళ్ళు వీడియో తీశారు గొలబా జరిగేటప్పుడు. ఈ వీడియోలో ఎవరు కొట్టున్నారో చూడండి, ఎవరన్నా జెంట్స్ ఉన్నారేమో చూడండి. ఎవిడెన్స్ కూడా పూర్తిగా సీసీ కెమెరాలో కూడా ఉంది, అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో కూడా మా వాళ్ళు కూడా వీడియో తీయమని చెప్పాను. ఇది చూడండి వాస్తవం, ఇది మీడియా మిత్రులు వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు చెప్పింది ఏదో కల్లబొల్లి మాటలకు ఇచ్చేసి తప్పుడు ప్రచారం తప్పుడు వ్యాఖ్యలు రాస్తే ఏంటంటే ఇదే వద్ది. మాకు ఒకరి ఆస్తికి అవసరమనో లేకపోతే మేము ఏదో ఆక్రమించుకోవాలనో స్థలంలో లేము, మేము కేవలం లీజుదారులు మాత్రమే. ఇది ఈరోజు కూడా దూరు వెంకయ్య కుమారుడు లక్ష్మీనారాయణ గారు సిఐ గారికి వచ్చారు, కాగితాలు చూపించారు, నా స్థలంలో నేను బాడుక్కి వాళ్ళకి ఇచ్చున్నాను సార్ అని సిఐ గారికి ఆయన డైరెక్ట్గా వచ్చి ఆయన ఆధ్వర్యంలో సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కాగితాలు వివరాలు కూడా సిఐ గారికి ఇచ్చారు. సిఐ గారు కూడా రేపు సోమవారం లోపల నేను తేల్చేస్తాను పుల్లయ్య గారు, మీరు వెళ్ళిపోండి, అవసరమైతే మేము పిలుస్తామని చెప్పారు. ఈరోజు అపార్ట్మెంట్లో ఉండే వీడియో ఫుటేజ్ కూడా తీపిమంటే మనిషిని పిలిపించి తీపిచ్చాను. అదేవిధంగా అవి కూడా సార్కి చేరవేశాము. ప్రతి ఒక్కటి ఏదైనా సరే చట్టపరంగానే మేము పోతున్నాం, కానీ ఎవరిని దుర్భాషలు మాట్లాడడం కానీ ఆడవారి మీద చేయలేయడం వాళ్ళని పట్టుకోవడం చేయడం మా ఇదిలో లేదు. చిన్నపిల్ల ఎంత మాత్రం అనేది కావాలి టౌన్ అంతా తెలుసు. అదేవిధంగా మీరు వైకుంఠపురంలో ఎవరిని కనుక్కున్నా చెబుతారు, ఎవరిని మన పల్లెత్తి మాట్లాడడం, అట్లాంటి ఆడవాళ్ళ జోలికి ఎందుకు పోతాం, నన్ను తిడుతుంటే నేను తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయా. ఆ విధంగా వాళ్ళు మీడియా మిత్రులు పెట్టడం కూడా కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ మీరు పోలీసు వారైనా అదేవిధంగా మీడియా మిత్రులైనా చూసి విచారించి న్యాయాలు తేల్చి వేయాలని కోరుకుంటూ సెలవు.